మన మార్గదర్శకులు మన పెద్దాయన జానారెడ్డి గారికి, అలాగే జిల్లా మంత్రివర్యులు శాసనసభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి గారికి, జిల్లా ప్రతినిధి కాకునూరి నారాయణ గారికి, శాసనసభ్యులు ఇక్కడ నాకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చినటువంటి శాసనసభ్యులు బిఎల్ఆర్ గారికి, బాలు నాయక్ గారికి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, అలాగే రంగసాయి రెడ్డి గారికి, అలాగే మాధవి గారికి, జిల్లా అధ్యక్షులు మాధవి గారికి, నాగార్జున సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులందరికీ, అలాగే ఎంపీటీసీ సభ్యులకు, మున్సిపల్ చైర్మన్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రెసిడెంట్ గారు మనకు మద్దతు తెలుపుతూ వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ నేను తెలిసిన వాడినే, సుపరిచితమే. నాగార్జున సాగర్ లో మీ అందరితో పాటు గత 25 సంవత్సరాల నుంచి ఉన్నవాడినే. మీరందరూ కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో నాగార్జున సాగర్ నుంచి అందించండి. ఒక నాగార్జున సాగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మన నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచి మొట్టమొదటిగా నాకే వచ్చింది. నన్ను పంపించండి. మన నాగార్జున సాగర్ నుంచి భారీ మెజార్టీతోని ప్రతి ఒక్కరు, మిగిలిన శాసనసభ్యులందరూ ఒక అదృష్టం, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ అందిస్తాం, 1,00,000 మెజార్టీ అందిస్తాం, నాగార్జున సాగర్ తో పోటీ పడతాం మెజార్టీలో అని అంటున్నారు. కాబట్టి మన నాగార్జున సాగర్ ఓటర్లందరూ, ప్రజలందరూ, నాయకులందరూ చూడండి, అందరూ కూడా నాగార్జున సాగర్ తో పోటీ పడి నాగార్జున సాగర్ కంటే ఎక్కువ ఇస్తా అన్నారు. కాబట్టి మనం కూడా పోటీ పడి వాళ్ళ 4 నియోజకవర్గాలతో నాగార్జున సాగర్ ముందుంటదో, జయవీర్ రెడ్డి ఎక్కువ మెజార్టీ తెప్పిస్తాడో, మీరందరూ ఎక్కువ మెజార్టీ తెప్పిస్తారో, లేకపోతే మిగిలిన నియోజకవర్గాల నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అత్యంత సీనియర్ నాయకులు జిల్లాలో, ఇప్పుడు జానారెడ్డి గారి తర్వాత, ఇప్పుడు వారు కూడా వారి నియోజకవర్గంలో నిన్న సభకు అటెండ్ కావడం జరిగింది. వారు ఆ సభ అరేంజ్ చేసిన విధానం గాని, వాళ్ళకి ఇచ్చిన మార్గదర్శకాలు గాని ఎలా ఉన్నాయంటే, వాళ్ళ సొంత బిడ్డ